హాయ్ అండి. శ్రీమాత్రే నమః. రాత్రి నేను శివ కళ్యాణం వీడియో పెట్టానండి. రాత్రి పెట్టలేదు. ఈరోజు పొద్దున్నే పెట్టా, మంగళవారం పొద్దున్నే. నిజంగా చెప్తున్నానండి, ఎంత బాగా జరిగిందంటే ప్రతి హారతికి కూడా ఏ హారతికి ఎలాంటి ప్రత్యేకత ఉందో కూడా మనకి చక్కగా అందుట్లో చెప్పారు. నేను అందుకే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించలేదు. ఒరిజినల్గా అది ఎలా ఉందో అలాగే పెట్టాలనిపించింది నా మనసుకి అయితే. అందుకే నేను అలాగే పెట్టాను. మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నానండి, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, తర్వాత ఏమో సూర్యభగవానుడి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, ఆంజనేయ స్వామి కళ్యాణం చూసే అదృష్టం ఇచ్చినందుకు నిజంగా ఆ దేవుళ్ళకి నేను ఎప్పుడు కూడా నిజంగానే ఎంతో సంతోషంగా ఉందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు చూడగలనా చూడలేనా అనుకున్నాను. టైం అయిపోతుంది, ఇంటికాడ పూజ వెళ్ళేసరికి నాకు అసలు 7:30 8 అయిపోతుంది. అయినా కళ్యాణం మాత్రం మేము వెళ్ళిన తర్వాతే జరుగుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్లో జరిగే పూజలన్నీ జరిగినా కళ్యాణ టైంకి మాత్రం మేము అక్కడ ఉంటున్నాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. మీలో ఇంకా కళ్యాణాలు అయితే ఇవాళతో ఇంకా అయిపోయినాయండి. మంగళవారంతో లాస్ట్. ఇంకా రేపటి నుంచి పిండి దీపాలు ఒక 5 పిండి దీపాలు తీసుకొచ్చి అక్కడ వెలిగించమన్నారండి రేపు సాయంత్రం. ఇంకా మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. రేపు పొద్దున కుంకుమ పూజ ఉందండి. పొద్దున్న 9 9:30 కల్లా వచ్చేయండి. లేట్ అయితే జనాలు పెరిగిపోతున్నారు, ప్లేస్లు ఉండట్లేదు. 250 300తో మొదలైన కుంకుమ పూజ ఈరోజు 700 800 మందికి వెళ్ళిందండి. మీలో ఎవరైనా రావాలనుకుంటారండి. అడ్రస్ కూడా చెప్పాను కదా, కోనే సెంటర్, మచిలీపట్నం, కనకపురం తల్లి గుడి, నేషనల్ క్యాంటీన్ ఎదురుగుండా రాజపేట వెళ్ళే దారి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. శుక్రవారం కూడా మనకు కుంకుమ పూజ జరగదు. మామూలుగా పూజలు అయితే జరుగుతాయి. ఎందుకంటే అమ్మవారిని శుక్రవారం నాడు పంపకూడదు కాబట్టి శుక్రవారం కూడా ఉంచి శనివారం నాడు మనకి ఇంకా ఉన్న పూజలు కూడా చేసి శనివారం నాడు అయితే ఇంకా అయిపోద్దండి. ఇంకా ఆఖరు. మీరు ఎవరైనా రావాలనుకుంటారా అండి? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంకా నేను క్లారిటీగా తీయలేకపోతున్నానండి వీడియో. ఎందుకంటే నేనే తీసుకోవాల్సి వస్తుంది వీడియో. నాకు వీడియో తీసే సపోర్ట్ కూడా ఎవరు లేరు. నేను తీసుకోబట్టి ఇంక అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లు కూడా నేను వదిలేస్తున్నాను. నాకు చేతనైన వరకు నేను తీసి మీకు పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్